మనం చూస్తున్నారు కదా తెలంగాణ సర్పంచ్ల పరిస్థితి ఎట్లున్నదో. లక్ష్మీదేవిపల్లి గంగాధర్ మండల్ కరీంనగర్ జిల్లాలో వీళ్ళందరి కూర్చున్న వాళ్ళందరికీ 10-12 మంది అందరు సర్పంచ్లే. అందరు ఇప్పటిదాకా మీరు ఇష్యూస్ విన్నారు. వీడికి వచ్చింది ముఖ్యంగా ఎందుకంటే ఈ రవి గారు ఇది ఒక కేస్ స్టడీ. తెలంగాణలో మంచిగా ఉండి వాళ్ళ ఏ పార్టీ చూడకండి మీరు, అది టీఆర్ఎస్ వల్ల కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇండిపెండెంట్ కానీ, ఎవరన్నా కానీ వాళ్ళు గ్రామానికి పనిచేసిండ్రా లేదా, వాళ్ళకు బిల్స్ ఉన్నాయా లేవా, చేసిన పని కళ్ళ ముంగట కనబడుతున్నది, వాటికి బిల్లు అడుగుతున్నారు. ఈ మానసిక క్షోభ పెట్టి ఇప్పుడు తన ఒక్కని బిల్లు అంటే ఎమ్మెల్యే కట్టినట. ఎంతమంది బిల్లు కడతారు మరి? వీళ్ళందరి బిల్లు ఈయనరి. మరి వీళ్ళందరూ ఈ బిల్లు హాస్పిటల్ బిల్లు కాదు, వీళ్ళ ఉన్న బిల్లులు మొత్తం ఈయనరి. ఆ దేనికి ప్రేరేపించేది? నీ ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టినే వాళ్ళకి ఇలా మనస్తాపం చేయండి, ఏం చేయాలో అర్థం కాక వచ్చి ఆ అప్పులలో ఇళ్ళ మీదకి వస్తే వాళ్ళకి ఆ జవాబు చెప్పలేక ఆ దుస్థితికి పోతున్నారు. మళ్ళొక్కసారి ప్రజలకు కూడా చెప్తున్నా, మీరు దయచేసి ఏ రాజకీయ నాయకుడు మీకెక్కడ ఏ మీడియంలో ఎట్లున్నా కానీ ఈ సర్పంచ్ విషయాలలో సానుభూతి ఉండి, నేను సర్పంచ్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తొందరపడకండి, ఆత్మహత్యలకు పోకండి. కొట్లాడాల్సిన అవసరం ఉంది. కొట్లాడకుంటే రావు. ఎందుకంటే పైన కూర్చున్న వాళ్ళంతా ఏమైపోయారంటే లంగాలు దొంగలు అయిపోయారు. మొత్తం ఎట్లా పడితే అట్లా కాంట్రాక్ట్లు ఏది చేసినా కానీ దాంట్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఆ స్థాయిలోనే గట్టినే ఆలోచిస్తారు. కానీ ప్రజల బాగోగులు ఆలోచించే పరిస్థితి లేరు. మనం దీన్ని ముంగడి తీసుకుపోదాం. మీరు కూడా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ సెటప్ తోటి మనం చేద్దాము. ఇలా నేను ఎక్కడికి పోయినా కానీ ఇట్లా సర్పంచ్లు అందరికీ ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఇక్కడ 10-12 మంది సర్పంచ్లు ఉన్నారు. అందరిది ఒక్కొక్క స్టోరీ ఉన్నది. గింత ఇబ్బందులు పెట్టుకుంటా మీరేం పరిపాలన చేస్తారా? నాకు అర్థమైతే లేదు. సో ఈ ఆత్మహత్యలు కూడా ఇప్పుడు వీళ్ళని ముంగడ పెట్టుకొని నేను చెప్తున్నా, ఈ లక్ష్మీదేవిపల్లి సాక్షిగా, నేల సాక్షిగా చెప్తున్నా, ఎవరు కూడా ఆత్మహత్యలకు దయచేసి పోకండి. మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొద్దాం. మీకు ఇచ్చేటి చాలా చిన్న పైసలు, అటు ఇటు తిప్పి కొడితే 700 కోట్లు, 1000 కోట్లు కాలేవాడు ఎన్నన్నా కానీ 1000 కోట్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు, మేఘా కృష్ణారెడ్డిలు, పెద్ద భూ కబ్జాలు, దందాలు, కాంట్రాక్టులు బొచ్చడు అవుతున్నాయి కదా. వాళ్ళందరికి ఇస్తూనే ఉన్నావు కదా. గివిళ్ళకి ఇచ్చడానికి ఏంది, సర్పంచ్లకు ఇచ్చడానికి ఏంది? సర్పంచ్లకు కూడా ఏంటంటే ఇది ఇప్పుడు మీకు ఈ బిల్లులు రాకపోతే, ఈ ఎలక్షన్స్ లో కూడా రాకపోతే ఇక రావు. మీరు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. మీ పార్టీలకు అతీతంగా కొట్లాడాలి. ఏ ఎమ్మెల్యేలు, ఏ మంత్రులు మీకు వాళ్ళ ఇళ్ళకి ఎవరు ఇయ్యరు, ఏ పార్టీలు కూడా ఇయ్యరు. వాళ్ళ అకౌంట్లలో పెద్ద పైసలు పెట్టుకుంటారు, కానీ మీకు మీ మీద సానుభూతి ఏమి ఉండదు.